గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్ల గ్రామంలో కౌరు రాంబాబు అనే దివ్యాంగుడిపై జరిగిన దాడికి పెద్ద మనుషుల సమక్షంలో గొడవ సద్దుమణిగి చేస్తున్న సమయంలో గొడవకు సంబంధం లేని వ్యక్తి వచ్చి పోలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం అనే దివ్యాంగుడిని కుంటినాకోక అంటూ ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ పంచాయతీలు చేస్తున్నావంటూ దుర్భాషలాడి దౌర్జన్యంగా 3 చక్రాల బండిపై నుండి కిందికి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు. గ్రామస్తులు వచ్చి వాదించి ఘర్షణ ఆపి ప్రయత్నం చేశారు. నర్సాపురం నియోజకవర్గం మదర్ తెరీసా దివ్యాంగుల సంక్షేమ సంఘం వారిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. అనంతరం మొగల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ను డిమాండ్ చేశారు. ఎవరిని కుంటున్నారని అడగండి, ఎవరిని కుంటున్నారని అడగండి, ఎవరిని కుంటున్నారని అడగండి, ఎవరిని కుంటున్నారని అడగండి. నిన్న అన్నాడా నువ్వు ఎరుపుకుంటే అడిగా ఎవరు అనుకుంటాడనే డిజేబుల్ యాక్ట్ ప్రకారం కేసు కట్టాలి, డిజేబుల్ యాక్ట్ ప్రకారం కేసు కట్టి ఎఫ్ఐఆర్ వెంటనే ఇవ్వాలి. ఇక్కడ కూర్చుని డ్రింకులు తాగుతుంటే వాళ్ళ అబ్బాయి అతను వచ్చి మళ్ళీ గొడవ చేసి వెళ్తుంటే నాగార్జున అన్న అతను వచ్చి మన బాలు గారిని కుంటినా కూడక అవి ఏం తీస్తారా ఈ అని తిట్టండి. గెంటుతో జరిగిందండి. గెంటుతో జరిగితే ఈ లోగాలో నెంబర్ ప్లేట్ కూడా లాగేసుకున్నారండి. లాగేసుకుంటే ఇంకా పోలిశెట్టి నేను నర్సాపురం మదర్ తెరీసా దివ్యాంగుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీని అండి. మా సంఘ సభ్యుడు కౌరు రాంబాబు గారికి పొద్దున్న ఎవరో గొడవ పెడితే కరిచారని చెప్పి మాట్లాడడానికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మనిషిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మా గొడవ సెటిల్ చేశానండి. చేసిన తర్వాత మేము కూర్చుని వాళ్ళ ఇంటికి చెప్పచ్చండి. నా పేరు కౌరు రాంబాబు అండి, ముత్యాలపల్లి అండి. నాకు చేతిని కరిచేసాడు ఒక అతను లక్ష్మణరావు అని, బొక్క లక్ష్మణరావు కరిచేస్తే నేను మా గ్రూపు వికలాంగులు సంబంధించిన గ్రూప్లో నేను పెట్టి మా వాళ్ళని అడుగుతూ జరిగింది. అడిగితే 2 వ్యక్తులు వచ్చారు. బాలు అన్న ఆయన వచ్చారు. అతను వస్తే వాళ్ళు న్యాయం చేసి పెద్ద మనుషుల దగ్గర కేసు వద్దని రాజీ చేశారు. రాజీ చేస్తే కాదని మేము అయిపోయింది కదా అని పెద్ద మనుషులు వెళ్ళిపోతే తర్వాత మేము ఇంటికాడ కూర్చుని డ్రింకులు తాగుతుంటే వాళ్ళ అబ్బాయి అతను వచ్చి మళ్ళీ గొడవ చేసి వెళ్తుంటే నాగార్జున అన్న అతను వచ్చి మన బాలు గారిని కుంటినా కూడక అవి ఏం తీస్తారా ఈ అని తిట్టండి. గెంటుతో జరిగిందండి. గెంటుతో జరిగితే ఈ లోగాలో నెంబర్ ప్లేట్ కూడా లాగేసుకున్నారండి. లాగేసుకుంటే ఇంకా నర్సాపురం నియోజకవర్గ మదర్ తెరీసా దివ్యాంగ సంక్షేమ సంఘానికి అధ్యక్షునండి. మా దివ్యాంగ సోదరుడు మా సంఘ సభ్యుడైన కౌరు రాంబాబు గారు పొద్దున్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే నన్ను ఒక ఆయన అలాగా కరిచేశాడు, మా అమ్మగారిని తిడుతుంటే నేను వెళ్ళి ఇలాగ నన్ను కరవడం జరిగిందండి అని చెప్పారండి. అంటే మా దివ్యాంగ సోదరుడికి ఇలాగా అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను ఒక పిలిపివ్వడంతో మా కార్యవర్గ మా జాయింట్ సెక్రటరీ అయిన బాలు గారు వెంటనే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మామూలు కూర్చుని అక్కడ పెద్ద మనుషులు అందరినీ కూడా పిలిపించి వాళ్ళ ద్వారా సెటిల్ చేద్దాం మామూలుగా అంటే అనుకుంటే అక్కడ ఏం జరిగిందంటే ఒక మన కడలి బాలకృష్ణ అనే వ్యక్తి వచ్చి కడలి నాగార్జున అనే ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఈ అబ్బాయిని మన బాలుని గెంటేసి నెంబర్ ప్లేట్ కూడా లాగేసుకుని మామూలుగా అనేక మాటలు మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది మేమంతా మా సంఘం తరఫున మేము
ఇబ్బంది వ్యక్తం చేయాలి. ఎందుకంటే మా దివ్యాంగ సోదరులకి అనేక కుంటోడ గుడ్డోడ నడ్డోడ అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ సోదరి మనల్ని జోలికి వచ్చిన వాళ్ళకి నిజంగా 2016 చట్టం 92A ప్రకారం వాళ్ళు శిక్షించాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే పోర్శెట్టి, నేను నర్సాపురం మదర్ తెరిసా దివ్యాంగుల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ అండి. మా సంఘ సభ్యుడు కౌరు రాంబాబు గారికి పొద్దున్న ఎవరో గొడవ పెడితే కరిచారని చెప్పి మాట్లాడడానికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మనిషిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మా గొడవ సెటిల్ చేశానండి. చేసిన తర్వాత మేము అక్కడ కూర్చుని వాళ్ళ ఇంటికి కూర్చొని డ్రింకులు తాగిన టైంలో వాళ్ళ అన్నయ్య గారి మీదకి ఆ కరిచిన వ్యక్తి నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి కలిసి గడ్డబార కత్తిపెట్టి దీన్ని దౌర్జన్యానికి వచ్చారు. అప్పుడు నేను ఏం చేశాను, లోకల్గా ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఏమంటే జరిగింది ఇదని చెప్పి వాళ్ళతో చెప్పి గొడవ సర్దుమణిగిలా చేసే టైంలో ఈ గొడవ సంబంధం లేని వ్యక్తి ఒక వ్యక్తి వచ్చాడండి, కరలేని నాగార్జున అండి. ఆ వ్యక్తి వచ్చి నన్ను నువ్వు ఎవడరా, నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడ సెటిల్మెంట్ చేయడం పుట్టినా కొరక, నీ కుంటోళ్ళు భూమిటి కాగట్లేదు, అలాగెలాగా నేను నోటుకు వచ్చిన దారుణంగా మాట్లాడి నా మీద దౌర్జన్యం చేసి నాడు బండి మీద కిందకి లాగి నంబర్ ప్లేట్ లాక్కినండి చాలా దౌర్జన్యం చేసాడండి. చేసి నీకు దిక్కున్న చోటు చెప్పుకో, నీకు చేతన పని చేసుకొని చెప్పి చాలా తీవ్రంగా కన్నీ బూట్లు అయితే తిట్టడం జరిగిందండి. నేను ఏంటంటే గొడవ జరిగింది మా సంఘ సభ్యుడికి, అది సెటిల్ చేసి అది క్లియర్ చేద్దాం ఉద్దేశంతో నేను వెళ్ళాను. అయితే ఆ వ్యక్తి నా మీద దౌర్జన్యం చేశాడండి. అందువల్ల ఇవాళ మగతూరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి.